ఈరోజు మిమ్మల్ని ఒక ప్రశ్న ఇస్తున్నాను. దేవుని పట్ల మీరు కలిగి ఉన్న ఆశయం ఏమిటి? దేవుని పట్ల మీకున్న ఆశ ఏమిటి? దేవుని కోసం మీరు ఏం చేయాలనుకుంటున్నారు? మీకోసం ఏం చేయాలనుకుంటున్నారో, మీ బిడ్డల కోసం ఏం చేయాలనుకుంటున్నారో, మీ అమ్మాయి వివాహం ఎలా చేయాలనుకుంటున్నారో, మీరు ఎలా ఇల్లు కొనాలనుకుంటున్నారో, కట్టాలనుకుంటున్నారో, ఆలోచనలు ఉన్నాయి, ఆశలు ఉన్నాయి. ఏ బైక్ కొనాలో, ఏ కారు కొనాలో, ఎక్కడ ఇల్లు కొనాలో, ఏ స్థలం కొనాలో, ఏ పొలం కొనాలో, బ్యాంక్ బ్యాలెన్స్ ఎలా పెంచుకోవాలో, ఎక్కడ లోన్ తీసుకోవాలో, చాలా ఆలోచనలు మీకోసం ఉన్నాయి. కానీ మన మనుగడకు ఆధారమైనటువంటి దేవుని కోసం మీకేమైనా ఆలోచనలు ఉన్నాయా? దేవుని గురించి ఏమైనా ఆలోచిస్తున్నారా? దేవుని సేవ గురించి, దేవుని సంఘం గురించి, సువార్త వ్యాప్తి గురించి, మందిర నిర్మాణం గురించి, ఆత్మల రక్షణను గురించి మనకేదైనా ఆశ ఉందా? ఆశయాలు ఉన్నాయా? ఒకసారి ఆలోచించండి. వారానికి ఒక్కరినైనా బాగు చేయాలి, నెలకి నలుగురినైనా బాగు చేయాలి, నెలకు ఒక్కసారైనా సువార్తను లక్షల మందికి పంచిపెట్టాలి. ఏమిటి మీ ఆశ, ఆశయం? ఒకసారి ఆలోచించండి.